దేవుడు ఉన్నాడా? మరణాంతరం ఏం జరుగుతోంది? ఆధునిక శాస్త్రానికి సవాలు విసిరిన సనాతన ధర్మం. 21వ శతాబ్దంలో ఆధునిక శాస్త్ర విజ్ఞానం అద్భుతంగా అభివృద్ధి చెందుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి స్పేస్ మిషన్ల దాకా నేడు మానవుడు అనేక అర్థాలు తెలుసుకున్నాడు. కానీ ఇంకా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఆధునిక సైన్స్కి పలు సవాళ్లు విసిరే ప్రశ్నలు అవి. సైంటిఫిక్ ప్రపంచం ఎన్నో అద్భుతాలు తేల్చి చెప్పగలిగిన కొన్ని మౌలిక ప్రశ్నల ముందు మాత్రం అది తడబడుతోంది. విశ్వం ఎలా ఉత్పన్నమైంది? మనిషి ఎలా పుట్టాడు? శరీరం మరణించిన తర్వాత మన ఆత్మ ఏమవుతుంది? దేవుడు ఉన్నాడా లేడా? ఇవన్నీ ఆధునిక శాస్త్ర విజ్ఞానం ఇంకా ఖచ్చితంగా సమాధానాలు చెప్పలేని ప్రశ్నలే. కానీ మన భారతీయ సనాతన ధర్మం మాత్రం ఈ ప్రశ్నలకు వేల ఏళ్ల క్రితమే లోతైన తత్వాలతో జవాబులు చెప్పింది. నిజానికి ఈ ప్రశ్నలు కొన్ని వేల సంవత్సరాల క్రితమే సనాతన ధర్మం ఎదుర్కొంది. అప్పుడు యోగులు, ఋషులు ధ్యానం ద్వారా సాధించిన జ్ఞానంతో సమాధానాలని అందించారు. ఆత్మ శాశ్వతం, సృష్టి నాశనం కాదు, మార్పే కలిగే ధర్మం, బ్రహ్మం అనే పరమతత్వం నుంచి అన్ని వస్తువులు పుట్టాయి, మనుషుల జీవితం కర్మ అనే బంధంతో ముడిపడి ఉంటుంది. ఇవన్నీ వేదాలు, ఉపనిషత్తులు చెప్పిన తత్వాలు. ఆధునిక సైన్స్ సాక్ష్యాధారాల మీద ఆధారపడి ఉంటుంది, కానీ సనాతన ధర్మం అనుభవాన్ని ఆధారంగా ఉంచుతుంది. ఉదాహరణకు, శరీరం లేని స్థితిలో మనం చైతన్యంగా ఉండగలమా అనే ప్రశ్నకు ఆధునిక శాస్త్రం వద్ద స్పష్టత లేదు. కానీ యోగి పరమాంస, యోగానంద, రమణ మహర్షి వంటి మహానుభావులు తమ అనుభవాల్లో శరీరానికి అవతల కూడా సుదీర్ఘ చైతన్యం ఉందని చెప్పారంటే దానికి ఆధునిక సైన్స్ వద్ద ఆమోదం లేకపోయినా ఆ ప్రశ్నకి ఓ అర్థం మాత్రం ఇస్తుంది. దేవుడు ఉన్నాడా అనేది మానవ చరిత్రలో ఎన్నడూ తీరని ప్రశ్న. శతాబ్దాలు గడిచినా, విజ్ఞానం పెరిగినా, టెక్నాలజీ ఎదిగినా ఈ ప్రశ్నకు ఆధునిక శాస్త్రం ఒక్క స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోయింది. ఎందుకంటే సైన్స్ అనేది ప్రత్యక్ష ఆధారంగా పనిచేస్తుంది, కానీ దేవుడు అనే భావన అనుభవం ఆధారంగా ఉంటుంది. ఒక విషయం గురించి నమ్మాలంటే దానికి ముందు ఆధారాలు ఉండాలని సైన్స్ చెబుతోంది. కానీ దేవుడు అనే సత్యం అనేది ఆధారాల కంటే అతీతంగా ఉంటుంది. అది విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. దీనిని సనాతన ధర్మం స్పష్టంగా అంగీకరిస్తుంది. దేవుడు ఉన్నాడని చెప్పడానికి ఎలా ఆధారాలు లేవని చెప్పడానికి కూడా ఆధునిక సైన్స్ దగ్గర ఆధారాలు లేవు. కానీ మనకు మించిన శక్తి ఏదో ఉందని ఎంత చదువుకున్న వాడు అయినా, ఎంత విజ్ఞానం ఉన్నవాడైనా మనస్సులో ఎప్పటికైనా అంగీకరిస్తాడు. అయితే మనసు శరీరంలోనే ఉండదని, అది విశ్వ చైతన్యంతో కలిసి పనిచేస్తుందన్న భావన భగవద్గీత, ఉపనిషత్తులు, యోగ వాసిష్ట వంటి గ్రంథాలలో ఉంది. ఇవే విషయాలు నేడు క్వాంటమ్ ఫిజిక్స్లో కొన్ని సిద్ధాంతాల రూపంలో ప్రత్యక్షమవుతుంటే హైందవ ధర్మం ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఎన్నో అంశాలలో ఆధునిక శాస్త్రం నిరూపించలేని స్థాయిలో ఉంటే సనాతన ధర్మం ఈ జ్ఞానాన్ని ముందుగానే ఇచ్చిందన్న అంచనాలు బలపడుతున్నాయి. శాస్త్రవేత్తలు చెప్పే ప్రకారం విశ్వం సుమారు 13.8 బిలియన్ ఏళ్ల క్రితం బిగ్ బ్యాంగ్ థియరీ ద్వారా ఆవిర్భవించిందట. అయితే ఆ బిగ్ బ్యాంగ్ ముందు ఏం జరిగింది? అది ఎలా జరిగింది? ఎవరు ఆ మొదటి స్పార్కును కలిగించారు అనే ప్రశ్నలకు మాత్రం ఇప్పటికీ ఖచ్చితమైన సమాధానాలు లేవు. కానీ హిందూ ధర్మం ఈ విషయంలో వేరే దృక్పథం చూపిస్తుంది. బ్రహ్మం అనే పరమతత్వం నుంచే ఈ విశ్వ సృష్టి జరిగిందని, ఓం అనే ధ్వని నుంచే విశ్వం ఆరంభమైనదని ఋషులు చెప్పారు. ఈ విశ్వం ఏ దుర్ఘటన ఫలితం కాదని, అది పరమచైతన్యం యొక్క స్వరూపమేనని వారు విశ్వాసంతో చెప్పారు. ఇక మరణం తర్వాత మన ఆత్మకు ఏమవుతుంది అనే ఈ ప్రశ్న కూడా ఆధునిక శాస్త్రానికి ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నే. హైందవ ధర్మాన్ని విమర్శించేవారు, రాళ్ళని పూజిస్తున్నారు అని హేళన చేసే వారికి సైతం ఈ ప్రశ్నకు సమాధానం తెలియదు. బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత మనసు, భావోద్వేగాలు, జ్ఞాపకాలు ఏమవుతాయి అనే ప్రశ్నలకు ఆధునిక శాస్త్రవేత్తలు ఇంకా పరిశోధనల దశలోనే ఉన్నారు. కానీ భగవద్గీత మాత్రం దీని గురించి స్పష్టంగా చెబుతోంది. నజాయతే మ్రియతేవ కదాచిత్ అంటే ఆత్మ జన్మించదు, చనిపోదు, అది శాశ్వతం. ఈ పునర్జన్మ సిద్ధాంతాన్ని ఆధునిక యుగంలో పలు రీబర్త్ కథనాలు, నియర్ డెత్ ఎక్స్పీరియన్స్లు కూడా కొంతవరకు ధృవీకరించబడుతున్నాయి. అంతేకాకుండా యోగులు, తపస్సులు సాధన ద్వారా శరీరంపై సంపూర్ణ నియంత్రణ సాధించగలిగారని, తక్కువ ఆహారంతో కూడా నెలలు తరబడి జీవించగలరని అనేక పురాణాలు చెప్పాయి.
కొన్ని వాస్తవ సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ప్రహ్లాద్ జానీ, గిరిబాబా వంటి యోగులు శాస్త్రీయంగా పరీక్షించబడ్డ శరీరానికి పోషకాలు లేకుండా వారు బ్రతకగలగడం ఆధునిక శాస్త్రజ్ఞులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. మెడిటేషన్, ప్రాణాయామం వంటి ప్రాచీన పద్ధతులు శరీర ఉష్ణోగ్రత, గుండె వేగం వంటి అంశాలపై ప్రభావం చూపగలదని ఆధునిక వైద్య శాస్త్రం ఇప్పుడిప్పుడే అంగీకరిస్తోంది. కొన్ని విషయాల్లో ఆధునిక శాస్త్రం ఇంకా తడబడుతున్నప్పుడు భారతీయ తత్వశాస్త్రం మాత్రం కొన్ని వేల ఏళ్ల క్రితమే ఈ ప్రశ్నలకు సమాధానాల దిశగా మార్గం చూపింది. బ్రహ్మం, ఆత్మ, మోక్షం వంటి భావనలు ఇప్పటికీ తక్కువ ప్రచారంతోనూ పెద్ద పరిశోధనలతోనూ ముందుకు సాగుతున్నాయి. ఈ ప్రపంచం ఎంత ఆధునికత సాధించినా ఒక మూల మాత్రం ఈ ప్రశ్న మిగిలే ఉంటుంది. నేను ఎవరు? ఈ ప్రశ్నకు భగవద్గీత సమాధానం చెబుతోంది. అహం బ్రహ్మాస్మి అంటే నీవే ఆ పరమతత్వం, విశ్వం నీవే అని తెలుసుకోవాలి, అంతే.